తర్వాత నేను వాళ్ళని పట్టుకోలేదు, లేడీస్ వాళ్ళే పట్టుకుంటారు. అట్లా కాదులే, ఒకరు రావాలి వేరే వచ్చింది ఆ పాపను పట్టుకుంటాది. లేపు మేడం ప్రేయర్ చేయండి. ఏం పేరు మన పేరు? మార్తం. ఇంతకుముందు పేరు నచ్చిందేవి. ఆయన పేరు సర్వోన్నత వివరమైన పాదాలు ఇక్కడ నాకు బాప్తిసాల ఏర్పాటు చేసి ఈ యొక్క వార్తలు బాప్తిసం తీసుకుంటుండగా రాసి నాయన మీ యొక్క నాయన యొక్క పాపలు మీ దీవిని మీరు పట్టాలని ఆయన మీ బిడ్డలుగానైనా ఈరోజు నాయన ఈరోజు ఉంటుంది జీవితాన్ని గొప్ప మార్పు ఆ బిడ్డలు మీ సాక్షిగా నాయన లక్ష్మీదేవిగా నాయన తండ్రికి మీ కొరకు సాక్షిగా జీవించడానికి బాప్తిసం తీసుకుంటున్నాను. బిడ్డను జీవించేస్తారు ప్రభుని మధ్య ఒకటి వేస్తున్నామని అడుగుతున్నాం. మార్తమ్మ గారు బాప్తిసము ఎందుకు తీసుకుంటారు? యేసు ప్రభు నీ పాపముల కొరకు చనిపోయి లేచాడని నమ్ముతున్నావా? బాప్తిసం తీసుకున్నాక యేసు ప్రభు కొరకు ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా ఆయన కొరకే జీవిస్తావు. మార్తమ్మ ఇచ్చిన సాక్ష్యమును బట్టి మార్తమ్మ గారు ప్రభువైన యేసుక్రీస్తును అంగీకరించి ప్రభు కొరకు జీవిస్తానని తీర్మానం చేసుకుంది కనుక మార్తమ్మ ఇచ్చిన సాక్ష్యమును బట్టి ఈమెకు నేను బాప్తిసము ఇచ్చుచున్నాను. మార్తమ్మ ఇచ్చిన సాక్ష్యమును బట్టి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం ఇచ్చుచున్నాను. యుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. అమ్మ ఏం పేరు? క్రీస్తు జ్యోతి. క్రీస్తు జ్యోతి అని నీవు బాప్తిసము అని యేసు ప్రభును నమ్ముకొని యేసు ప్రభు కొరకు జీవించుటకై బహిరంగంగా ఎవడైనాను క్రీస్తు నందున్న ఎడల పాతవి గతించెను, ఇదిగో సమస్తమును కొత్త వాయను. కనుక క్రీస్తు జ్యోతి యేసు ప్రభు నా పాపముల కొరకు, నా దోషముల కొరకు, నా అపరాధముల కొరకై చనిపోయి లేచాడు. ఇక జీవించుట ప్రభు కొరకే అని తీర్మానం చేసుకుంది గనక
నాకున్న అధికారాన్ని బట్టి ఈమెకు బాప్తీసం ఇచ్చుచున్నాము. క్రీస్తు జ్యోతి ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో ఈమెకు బాప్తీసం ఇచ్చుచున్నాము. ఆమెకు కావాలి రూమ్లో ఉండి మట్టి మట్టి తర్వాత ఒక చిన్న ప్రసంగం ఉంటుంది, ఆ తర్వాత భోజనాలు.